హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అద్వైత్ 183. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అలోవెరా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మా ఇంట్లో అలోవెరా ఉందండి. అలోవెరా ఫ్రెష్ జ్యూస్ ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇది కావాలంటే జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ సైడ్స్ కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్లో పెట్టాలి. దాంట్లో ఉన్న ఎల్లో కలర్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత అంతా ఇలా పీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ తీసుకొని అంతా ఇలా పీల్ చేసుకొని మిక్సీ పట్టుకొని తాగేయడమే డైరెక్ట్. కొంచెం కావాలంటే జీరా వేసుకోవచ్చు. తీయ కావాలనుకుంటే బెల్లం కానీ లేదంటే తేనె కానీ వేసుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా వాడుకోవచ్చు దీన్ని. ఇది బయట కొనాలంటే కనుక ఒక చిన్న గ్లాస్ వచ్చేసి 100 రూపీస్ 70 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అదేదో మనమే ఇంట్లో పెంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్లాస్ జ్యూస్ అయినా చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇలా అంటే వచ్చేసింది మనకు, చూడండి. చాలా ఈజీ అండి. కొంచెం ఇది పొట్టు తీయడం అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే ఇది గ్రీన్ కలర్ పడింది అనుకో కొంచెం చేదు వస్తుంది. కొంతమంది జుట్టు పెట్టుకునే వాళ్ళు ఇలా కూడా పెట్టుకుంటారు. కాకపోతే మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తాగేదైతే ఫిల్టర్ చేసుకోవాలి, జుట్టుకు అయితే ఫిల్టర్ అవసరం లేదు. ఇలా పడుతుంది. ఇలా పడకుండా కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇవి 4 మట్టలు ఫ్రెండ్స్. 4 మట్టలు మనకు ఒక 2 పెద్ద గ్లాసులు అవుతుంది. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తాగాలనుకుంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని వేసుకుంటే ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఇప్పుడే. తర్వాత జ్యూస్ వచ్చిందని బట్టి మనం చూసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే జ్యూస్ అంత మంచిగా ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ దీంతో జ్యూస్ చేసుకోవాలి, వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. కొంచెం ఈ పీలింగ్ ఒకటి టైం తీసుకుంటుంది, మిగతా అంతా టైం ఏం తీసుకోదు ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం క్లీన్గా తీసుకోకపోతే మళ్ళీ కడుపులోకి వెళ్తుంది కదా, సో అందుకని. పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వాళ్ళకు కొంచెం తేనె ఎక్కువ వేస్తే ఇష్టంగా తాగుతారు, లేదంటే కొంచెం తాగనని మారం చేస్తారు. మీకు తేనె అవైలబుల్గా లేదనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బెల్లం అయితే మీరు మిక్సీ పట్టే టైంలోనే వేసుకోవచ్చు. తేనె అనుకో ఎమ్మటే మెల్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అంతా అయిపోయాక గ్లాస్లో సర్వ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత జీలకర్ర అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ కొడదామండి.
చూసారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో. మనం ఇది డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం నేను ఫిల్టర్ చేసి చూపిస్తాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. జీలకర్ర స్మెల్ చాలా బాగా వస్తుంది. చూసారా ఫిల్టర్ ఎలా చేస్తున్నాను. మీ కాడ ఇలాంటి అవైలబుల్ జాల లేకపోతే మామూలు నార్మల్ టీ ఫిల్టర్లా కూడా టీ ఫిల్టర్ అయినా వాడుకోవచ్చు, క్లాత్ అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూడండి జీలకర్ర అంతా పైన ఆగిపోయింది, దాని ఫ్లేవర్ మాత్రం అందులోకి వచ్చేస్తుంది. చూసారా ఏమీ లమ్స్ లాంటివి అవి ఏం లేదు. చూసారు కదండి ఫ్రెష్ అలోవెరా జ్యూస్. చూసారా చాలా ఫ్రెష్ అలోవెరా జ్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకా వేరే ఏదైనా జ్యూసులు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.